నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గమల్లపాలెం గిరిజన కాలనీలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ కమిటీ మెంబర్ సింగమాల సతీష్ గౌడ్ తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా గిరిజన కాలనీలో చీకటి కారణంగా ప్రజలు ముఖ్యంగా మహిళలు వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి సింగమాల సతీష్ గౌడ్ ముందుకు వచ్చి ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా దీపాల ఏర్పాటుతో ఆ ప్రాంతం మొత్తం కాంతివంతంగా మారిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఏంది మీ సంతోషం ఏంది కారణం? ఇంతకుముందు లైట్లు లేవు మీకు వెంటనే మేము రాకపోయినా సతీష్ ద్వారా అయినా మీ సమస్య చూడు ఎంత చీకట్లో ఇబ్బంది పడతా పోయిన రోజులు జరిగిపోయినాయి తల్లి. నాకు తెలిస్తే మాత్రం నేను 100% మీ సమస్యను తీర్చేదానికి నేను ఇది చేస్తాను. మీరు చూసే ఉంటారు, మొన్న స్వయంగా నేనే వచ్చి పారబట్టి మొత్తం నీళ్లు పొందుతాను. ఎవరిల్లు ముందు మా ఇంటి నుంచి బాగూడదు అంటే ఒకరిల్లు మునిగిందంటే రెండో నీళ్ళు కూడా మునగద్దు కదా. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ నీళ్ళని తీసేసుకొని మన ఇల్లును కాపాడుకోవాలి. అదే నీళ్ళు అక్కడ నిలబడితే ముందు వాళ్ళ ఇల్లు కూలిపోతే తర్వాత మన ఇల్లు కూలిపోద్ది. నుంచి నేను అనుకొని అన్ని రెడీ చేసి పెడుతున్నాను. రేపు వానాకాలంకి మీకు నీళ్ళ సమస్య, డ్రైనేజీ సమస్య ఉండదు. సరేనా? ఈ విధంగా మేము వస్తే సతీష్తో మాట్లాడాము. సతీష్ మాట్లాడితే సతీష్ మేము మాట్లాడతాను, చెందుతాను, మీకు వేపిస్తాను, పవన్ సార్తో కూడా మాట్లాడి చేపిస్తాను నేను అని చెప్తే తర్వాత సతీష్ అన్న, విజయ్ అన్న, పవన్ సారు వీళ్ళు మాకు లైట్ లేకొచ్చారు. పవన్ సార్ అంటే మండలాధ్యక్షుడు చేశాడా పని మీకు? ఈ కుక్క పిల్లలు కావాలని కుక్కలని పలకాయల మీద పడిపోయేది. దాని నుంచి బిడ్డలను కూడా బయటకు రానికుండా చేసుకొని 4 నెలలు టైం చేస్తున్నాయి. ఎండల్లో పెట్టుకోండి పలకాయలు, చిన్న పలకాయలు అడిగితే వాళ్ళు ఏం జవాబు చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు. ఇవాళ నా దైవం మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మన కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారు చేస్తున్న సేవకి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ మన ఇందుకూరుపేట గ్రామ పంచాయతీలోని గవల్లపాలెం గ్రామంలో సిగమాల సతీష్ అనే నా సోదరుడు ఇక్కడ ఎస్టీ కాలనీలో గత 4 నెలలుగా లైట్లు లేవని పాత స్తంభాలు మార్చి కొత్త స్తంభాలు వేశారు. కానీ మాకు లైట్లు ఎవరు ప్రొవైడ్ చేయలేదు. పంచాయతీ వాళ్ళని అడిగితే ఇంకా లైట్లు లేవు, పంచాయతీలో రాగానే బిగిస్తామని చెప్పారు. కానీ ఎవరు ఇక్కడికి వచ్చి మాకు లైట్లు వెలిగించిన వాళ్ళు లేరు సార్. మేము అందరం చంటి పిల్లల్ని కూడా ఇళ్లలో నుంచి బయటకు రానియకుండా రైతుని బోళ్ళు కాపాడుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి సతీష్ అన్నకి చెప్పగానే సతీష్ నాతో కూడా దాన్ని చేశాడు. అన్న నేను మనకు 15 స్తంభాలకి 15 లైట్లు వేయాల్సి వస్తుంది. అవి నా సొంత ఖర్చులతో నేను వేస్తానన్నా, మీరు వచ్చి స్విచ్ ఆన్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పారు. చెప్పగానే నాకు సంతోషం వేసింది. ఇలాగే వాళ్ళు చేసే కొండంత సేవల్లో భాగంగా మనం కూడా మనకి చేతనైనంత, ఎవరికి ఎంత చేతనైతే అంత సాయం చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేస్తుందిలే అని చెప్పేసి ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. కొన్ని మనం కూడా చేయగలిగినవి ఉంటాయి. అవి మనం కూడా చేస్తూ ప్రజలకి అండగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు ఇంకా ప్రతి గ్రామాల్లో కూడా చిన్న చిన్న సేవలు చేస్తూ వారికి చేతనైనంత సేవ చేస్తూ గ్రామాల్లో అందరికీ అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ గ్రామానికి మొంతా తుఫాన్ అప్పుడు కూడా నేను రావడం జరిగింది. ఈ కాలనీ అంతా మోకాళ్ళ నీళ్ళలో మునిగిపోవడం చూసి నేనే చలించిపోయాను. ఇది మా గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పగా మేడం గారు 10 లక్షలు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా శాంక్షన్ చేసిన. త్వరలోనే CSR ఫండ్స్లో ఈ డ్రైనేజ్ మొదటగా
మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డుకి డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తాము. అలాగే నెక్స్ట్ వర్షాల్లోగా వీళ్ళకి కనెక్టివిటీ, వీధుల్లో కనెక్టివిటీ డ్రైన్స్ కూడా చేసి మొన్న పడిన ఇబ్బందులు ఈసారి పడకుండా చూసుకునేలాగా చేస్తానని నేను వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. 100% ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఐఐటి, ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.